ఉంది. ప్రతి పద్యంలో యోగం చెప్తాడు ఆయన. హంస యోగంబు సరిపాటి అవనిగలదే సంశయించును మదిలోను శంకరుండు ధ్వంసమునరించి ఎరుకను దర్పణ మనసి విశ్వద అభిరామ వినిరవేమని చెప్పాడు. హంసయోగం ఇప్పుడు అపాన ప్రాణం అని అంటున్నాడే, పర్యాయ పదములే. ఏ గురువు చెప్పినా భగవంతుని చేరుకోవడానికే చెప్తాడు. కానీ ఏంటంటే ప్రమాణం చెప్పలేకపోయినారు ఆయన. ఎందుకంటే ప్రమాణం వాళ్ళ గురువు గారు చెప్తే ఆయన చెప్తాడు, వాళ్ళ గురువు గారు చెప్పదు ఆయన ఎలా చెప్తాడు. ఇప్పుడు ఆయన వాళ్ళు తప్పు కాదు. గురువు గారు ఇదిగో ఆయన శాస్త్ర దృష్టాంతం గురువు వాక్యం తుత్రీయం ఆత్మానుభూతి. నీకు పిల్లలు లేనిది అంత అదృష్టవంతుడు అని నేను అన్నాను. చాలా అదృష్టవంతుడు. ఎవరు చెప్పారు? ఉపనిషత్తులో మహర్షులు చెప్పారు. వృతామోహమయీ మాత. మా భారతిలాగా ప్రకృతి మీద వ్యామోహం పోయిన ఎవరికైతే పోతుందో, మాత అంటే ప్రకృతి మీద వ్యామోహం పోవాలి. జాతాబోధమయ సుత జ్ఞానమయమైనటువంటి కొడుకు పుడతాడు ప్రకృతి మీద వ్యామోహం పోతే. నేను అక్కడ తిరుగుతున్నాడు, ఇక్కడ తిరుగుతున్నాడు. మా శివ శ్రమలు పడి పడి తిరిగినందుకు భ్రమలు ఊడిగిన గురువరా సమయమిది సద్గురుని గోరి సాంఖ్యతారక యోగ మెరిగి 26 తత్వం బరచి చూసి. అదేదో తెలుసుకోక తిరిగితే ఏటి వస్తుంది? కానీ తిరగాలని మనసులోనుంది. తిరగకుండా కూర్చొని అయినట్టు కూర్చోలేడు. ఉపదేశం పొందాడు కానీ మనసు నిలబడటం లేదు. మనసు నిలబడినవాడు ఏం చేస్తాడు? తిరగాల. అదే చెప్తాండ్రు, శ్రమలు పడి పడి తిరిగినందుకు భ్రమలు ఊడి. భ్రమలు పోయిన తర్వాత తిరగమని తిరుగుతాడా? లేదని గురు మరి నేను తిరగలేను అక్కర్లేదని అంటాడు. ఎందుకు? పోయింది, అక్కడ సమాప్తం అయిపోయింది. అక్కడ రావాలి కదా మరి. సమయం ఇది సద్గురు, ఇదే సమయం, మంచి సమయము. రేపు నేడు ఎలాగుంటాము? సద్గురుని కోరి, నీకు నచ్చినటువంటి గురువుని వెళ్ళి సమయం ఇది సద్గురుని గోరి సాంఖ్యతారక యోగ మెరిగి. సాంఖ్యము విచారణ ద్వారా, ఇది కాదు ఇది ఇది భగవంతుడు కాదు, ఇది కాదు ఇది కాదు అని దాని విచారణ ద్వారా ఈ శరీరంలో తత్వాలు ఉంటాయి కదా, ఇది నేను కాను ఇది నేను కాను త్రోచిపుచ్చి సాంఖ్యం విచారణ ద్వారా తారక యోగ మెరిగి అంటున్నారు. చూసారా? సాంఖ్య తారక యోగం 3 పదాలు వాడారు. సాంఖ్యం అంటే విచారణ. ఈ శరీరంలో పంచభౌతికతో కూడుకున్నటువంటిది. దీనికి పంచ ప్రాణాలు ఉన్నాయి 5, పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి 5, పంచ కోశాలు ఉన్నాయి 5, పంచ కర్మేంద్రియాలు ఉన్నాయి 5. 4 5 ఎన్ని? మనస్సు బుద్ధి చిత్తం అహంకారం అన్న అంతఃకరణ చతుష్టం 4 ఉన్నాయి. ఈ 24 ఏది నీవు? హూయి తీసి నువ్వు ఎవడివి చెప్పు ఓసారి. 24 నీలోనే ఉన్నాయి. పంచకోశాలు ఉన్నాయి, పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, పంచ కర్మేంద్రియాలు ఉన్నాయి, పంచ ప్రాణాలు ఉన్నాయి, అంతఃకరణ చతుష్టం 4 ఉన్నాయి. 24 ఏది నీవు? అందరిలోనూ ఉన్నాయి, సమానంగా ఉన్నాయి. అంతఃకరణ చతుష్టం 4 ఉన్నాయి. ఏది నీవు? ఈయన 24 జడముల చైతన్యం ఉంది వాటిలో. జీవుడు మైనస్ అయిపోయినాడు. 24 ఉంటాయా? 24 జడములే కదా. జడము చైతన్యాన్ని పొందగలదా? దీన్ని వేదాంతం అంటారు. క్షుణ్ణంగా అర్థం చేసుకోండి. అక్కడ వదిలే. ఇంకా దీన్ని ఏమంటారు? వేదాలు ముగించినాయి. నీ ఫిజికల్ బాడీని విచారణ చేసావు సాంఖ్యం. అయితే 24 నేనేది కాదు. ఇది జీవుడు చేరాడు. ఇప్పుడు మనకు ఇక్కడ మైక్ ఉంది, అక్కడ ఫ్యాన్ ఉంది, ఇక్కడ లైట్ అన్నీ లైట్ కాంతిస్తుంది, ఇక్కడ మైకు చర్చ చేస్తుంది, మన వాడిని మాటలు రిసీవ్ చేసుకుంటుంది. కరెంట్ లేదు, ఇది చేస్తుందా? పంక తిరుగుతుందా? అలాగే 24 ఏది వచ్చి చేరింది? 25 ఏది? జీవుడు. జీవుడు ఎలాగుంటాడు? జీవుడు అని అంటాను అందరం ఉన్నాం. ఎలాగుంటాడు చెప్పండి? జీవుడు ఎలాగుంటాడు? అది విద్యుత్ ఉంది, పంకా వేస్తుంది, గాలిని ఇస్తుంది. కరెంట్ ఉంటే ఇది మైక్ కూడా మాట్లాడుతుంది. అలాగే పంపు సెట్ నీరు తోడుతుంది. కానీ కరెంట్ లేదు, పంపు సెట్తో అలాగే ఉంటుంది. అన్నీ ఉన్నాయి దానికి. దీనికి కావాల్సిన ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఉన్నాయి. అలాగే ఫ్యాన్కి కావాల్సిన ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. కరెంట్ లేదు. అలాగే కరెంట్ వచ్చింది, అప్పుడు ఇది మాట్లాడుతుంది, తీసుకుంటుంది లేదా? అలాగే పంక గాలిస్తుంది లేదా? పంపు సెట్ నీరు తోడుతుంది లేదా? ఏది లేకపోతే ఇవన్నీ ఉండి పనిచేయలేదు. 24 జడములు. అయితే ప్రతి ఒక్కరూ భగవంతుడి గురించి జడముల ద్వారా ప్రయత్నం చేస్తున్నారా, చైతన్యం ద్వారా ప్రయత్నం చేస్తున్నారా? చెప్పండి నాకు.
ఇది మట్టి బుర్ర కాదు, మనిషి బుర్ర. డోంట్ డిపెండ్ ఆన్ అదర్స్. ఎవరి మీద ఆధారపడకండి. నేను ఏదో చెప్తున్నాను కాదు, మహర్షులు చెప్పిన విషయాలు విడదీయాల. దాన్నే సాంఖ్యం అంటారు. విడదీయకపోతే జ్ఞానం రాదు. అర్థమైందా? ఇప్పుడు 24 జడములే. మనస్సు కూడా, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, అంతఃకరణ, చతుష్టయం కూడా 24తో సమ్మేళనమై ఉన్నాయి. నువ్వు మనసు ద్వారా కదా ప్రయత్నం చేస్తున్నావు. నా మనసా నమ్మనుతే మనస్సు చేత ఇది తెలియపడదని చెప్పారు. అప్పుడు ఏమైనా నువ్వు జడముతో చైతన్యాన్ని ఎలా తెలుసుకుంటావు? అందరూ పోయినారు, పండితులు అందరూ ఎగిరిపోయినారు. ఇప్పుడు ఎలాగైతే 25 వాడేవాడు జీవుడు. వాడు ఎక్కడి నుండి వచ్చాడు, ఎక్కడికి పోతున్నాడు? చనిపోయాడు అంటున్నారు. మరి జీవుడు ఉంటే కదా తెలుస్తుంది. కన్ను చూస్తుంది, చెవి వింటుంది, ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ పనిచేస్తున్నాయి, జీర్ణాశయం, పంచకోశాలు, పంచ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అన్నీ పనిచేస్తాయి. జీవుడు మైనస్ అయిపోయాడు. అవుతుంది ఎట్రా? అవుతుందా? జీవుడు మైనస్ అయిపోయాడు. 24 ఉన్నాయి లేవా? పనిచేస్తున్నాయా? మరి ఎవరు ఉంటే పని చేస్తాను, ఎవరు లేకపోతే పని చేయలేదు. జీవుడు ఎవరైతే, జీవుడు ఉంటే పని చేస్తానే. జీవుడు ఎవరు? జీవుడు అంటాను అందరం ఉన్నాం. అరే మరి చూస్తుంటే జీవుడు పోయినట్టురా, మొన్న బాగానే ఉన్నాడా, ఈవేళ పోయాడు. ఆశ్చర్యంగా మాట్లాడుతాం. ఆడిపోయాడంటే వీడు ఉంటాడా? ఈ అనుకున్నాడు కూడా రేపు నేడు పోతాడు తెలుసు. కానీ మరి మాయలో పడిపోతాం. ఏంటి ఈ సంగతి? అందుకు మీరు అదృష్టవంతులు. మీరు ఇప్పుడు ఏం చేయాలా? ప్రకృతి మీద వ్యామోహం మీకు ఉండకూడదు. అర్థమైందే? కొంచెం డబ్బుతో మీ జీవితాన్ని తపస్సు చేసుకోవచ్చు. వృతామోహమయీ మాత. ప్రకృతి మీద వ్యామోహం ఉండకూడదు. జాతాబోధమయ స్వత, జ్ఞానమైనటువంటి కొడుకు పుడతాడు మీకు. ఎప్పుడైతే ప్రకృతిని వదిలేసినావో జ్ఞానోదయం అవుతుంది. నేను ఇక్కడికి వచ్చే కబుర్లు చెప్తాను. అంతకుముందు చెప్పగలిగానా? వ్యవసాయం చేసుకుండేవాడిని. నేను ఒక రైతు బిడ్డను. ఈరోజు కబుర్ల కోసం అందరూ వస్తున్నారు. దేని కొరకు? నా దగ్గర ఏటి ఉంది, ఏది కావాలో మనిషికి అది ఉంది నా దగ్గర, అందుకు వస్తున్నాను. మీరు దానికేం లేదా, లేకపోతే దానికేం లేదా చెప్పు. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కూడా ఎందుకు తిరుగుతున్నాడు ఈదుళ్ళు అంట? చెప్పు. ఆయనకు అది కావాలా? ప్రైమ్ మినిస్టర్ చేస్తున్నాడు కదా, నాకు ఆయన అక్కర్లేదు అనుకోలేదే. ఆయన పాపం మనతో పాటు కలిసే యుద్ధం చేస్తారంట. ఏదో కావాలి అందరికీ కావాలి, నాకు కావాలి, నాతో పాటు అందరికీ కావాలని తిరుగుతున్నాడు ఆయన. చేత అందరికి కావాల్సింది, తనకు కావాల్సింది వేరుగా ఉంది. దట్ ఈస్ ఏ గాడ్. అది ఎనర్జీ, చైతన్యం, కృష్ణతత్వం, ఈశ్వరతత్వం, శివతత్వం, విష్ణుతత్వం. ఇవి ఎన్నో అనుకో, ఒకటే. అది ఆల్ ఇన్ వన్, వన్ ఇన్ ఆల్ అన్నారా ఇంగ్లీష్లో పదాన్ని. ఒకటే అనేకంగా ఉంది. ఈ అనేకంలో ఒకటిని తెలుసుకున్నారు. అది ఒకటే. నువ్వు జీవుడని కొందరు అంటారు, ఆ జీవుడు దేవుడని కొందరు అంటారు, విష్ణు అని కొందరు అంటారు, కృష్ణుడని కొందరు అంటారు, రాముడని కొందరు అంటారు, యేసుని కొందరు అంటారు, అల్లా అని కొందరు అంటారు. ఈ బుర్రలేని వాళ్ళందరూ కూడా ఒకే మట్టి ముద్ద కొమ్మలు తీసుకొచ్చి అనేక బాండాలు తయారు చేయండి. బాండాలు చూసేసరికి మట్టి ముద్దను మర్చిపోయాడు. అలాగే ఒక ఎనర్జీలోని ఈ సృష్టి అంతా ఉంది. దట్ ఈస్ ఎ గాడ్. ఎనర్జీ ఈజ్ ఎ గాడ్. సైన్సిస్టులు ఒప్పుకుంటారు ఇలా మాట్లాడితే. దేవుడు లేడంటారే, ఎనర్జీ రూపంలో వాళ్ళకి వెళ్ళు, వాళ్ళకి కావాలప్పుడు నువ్వు వెళ్ళిపో, ఉందండి ఒక శక్తి అని అంటాడు, వాడు ఒప్పుకుంటాడు. నాస్తికుడు కూడా లేడు. నువ్వు ఉన్నావా? లేదురా, ఉన్నాను. ఎలాగున్నావు? నాలో ఒక శక్తి ఉంది, దట్ ఈస్ గాడ్ అంటే వాడు ఒప్పించుకున్నాడు. మరి సులువుగా అయిపోద్ది పని. నాడు నాస్తికుడు కూడా ఒప్పుకుంటాడు. ఎందుకంటే వాళ్ళు ఏదో ఒక ఎనర్జీ ఉంది కదా, ఆ ఎనర్జీ ఈజ్ గాడ్. అదే శక్తి, అదే ప్రాణం, అదే జీవుడు, అదే దేవుడు అంటే వాడు ఒప్పుకుంటున్నాడు. ఎందుకంటే ఒప్పుకున్నాడు కదా ముందు, నాలో శక్తి ఉందనే. వాళ్ళు ఉన్న శక్తే కదా ఈశ్వరుడు. అంచేత ఇక్కడ మతాలు అవన్నీ పెట్టకూడదు. మనం మతం అంటే మళ్ళీ వేరువేరుగా మాట్లాడవలసి వస్తుంది. మా గురువు వేరు, మీ గురువు, గురుర్ బ్రహ్మం గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర అన్నప్పుడు ఇంక మీ గురువు మా గురువు వేరు కొనలేదు. గురు సాక్షాత్ పరబ్రహ్మం అంటున్నారు. ఏ గురువు అయినా అక్కడికే తీసుకురావాలి, ఎక్కడికి మూలానికి తీసుకురావాలి. మూలం అంటే ఏమిటి? ఊర్ధమూలం అధశేఖం అశ్వద్ధం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేత్ స వేదవేత్త. 15వ అధ్యాయం పురుషోత్తం ప్రాప్తి యోగం, మొట్టమొదటి శ్లోకం. ఏడు దీని అర్థం. భగవద్గీత అందరూ నెత్తినేసుకుంటున్నారు, భగవద్గీత అందరూ చదువుతున్నారు. ఇక్కడ ఏడు చెప్పాడు ఆయన, అర్జున ఊర్ధ్వమూలం, పైన మూలం ఉంది. మూలం అంటే అన్నిటికీ ఆధారమైనటువంటి ఎనర్జీ. భగవంతుడు, కృష్ణుడు, రాముడు, యేసు. నువ్వేదైనా అనుకో పర్వాలేదు, ఏదైనా అనుకుంటే తప్పు లేదు. యేసు తత్వవేత్తే, అల్లా కూడా తత్వవేత్తే, కృష్ణుడు తత్వవేత్త, రాముడు తత్వవేత్తే, మహర్షులు తత్వవేత్తలు, సిద్ధి పురుషులు ఎంతోమంది భారతదేశంలో పుట్టారు, ఇతర దేశాల్లో కూడా పుట్టారు. అన్ని కులాలు జాతుల్లోనూ కూడా మహాత్ములు ఉన్నారు. ఇక్కడ ఈ జాతి మతం అన్నది మనం పెట్టుకున్నటువంటి వ్యవహారం కొరకు. మూలం ఎక్కడుందన్నారు?
ఊర్ధమూలం అధశాఖం, దాని శాఖోపశాఖలు ఎటున్నాయి, అధోముఖంగా ఉన్నాయి. అశ్వత్థం ప్రాహురవ్యం, అశ్వత్థ వృక్షం అంటే రావి చెట్టు అని దాని చుట్టూ తిరుగుతుంటాం, అది ద్వైతం. అందులో రావి చెట్లు ఏముంది, మహావిష్ణువు ఉంటాడు అని మనం దాన్ని పూజనీయంగా చూసుకుంటాం. అవి దివ్యమైనటువంటి ఔషధాలు, పూజనీయమైనటువంటి అవి. ఆ ఔషధాల వల్ల మనకు ఎన్నో లాభాలు ఉన్నాయి. అందుకు ఆర్యులు వేప చెట్టు అని, రావి చెట్టు అని, మారేడు చెట్టు అని, తులసి చెట్టు అని వీటిని అన్నిటిని పెంచమన్నారు. అన్నిటికీ ఉంది ఎనర్జీ, కానీ వాడి జడంగా ఉంటాయి కదలిక లేకుండా. కానీ చైతన్యం అందులోనే ఉంది. నీలోని ఏ ఎనర్జీ ఉందో ఆ చెట్టులో కూడా అదే ఉంది. అందుకు పూజనీయమే. అవి అవసరమైనటువంటి వస్తువులు మనకు ఉన్నాయి. వాటి మంచి గాలినిస్తాయి, ఔషధులు ఉంటాయి అందులోను. అందుకొరకు వాటిని డెవలప్ చేయమన్నారు. అశ్వత్థ వృక్షం అంటే సనాతనం అన్నారు. అశ్వత్థం సనాతనం అని అన్నారు. సనాతనం అంటే ఆది నుండి ఉంది. ఈ జీవుడు అనాది నుండి సంసారంలోనూ పడుతూ లెగుస్తూ వస్తున్నాడు, కానీ మూలాన్ని మాత్రం తెలుసుకోలేదు. అధోముఖంగా వచ్చేస్తున్నాడు, ప్రపంచాభిముఖంగా. ఛందాంసి అస్య పర్ణాన్ని. ఛందాంశం అంటే ఏమిటి, వేదములు. పర్ణములు అంటే చెట్టుకు ఆకులు ఎలాగో సంసార వృక్షానికి మోగుణ రజోగుణ సత్వగుణాలు ఉన్నాయి కదా, 3 గుణాలు. వీటి గురించి త్రైగుణ్యో విషయోన్వేద ఆ శ్లోకం కూడా ఒక దగ్గర చెప్పారు. 3 గుణాల గురిండే చెప్తున్నాయి అర్జున వేదాలు. త్రైగుణ్యో ఎన్ని గుణాలో, తమోగుణ రజోగుణ సత్వగుణాల గురించి వేదాలు చెప్తున్నాయి. అది వేదాంతం అవదు, వేదం తెలుసుకుంటున్నారు, తెలుసుకోవడానికి ప్రయత్నం. ఈరోజు మోడీ గారు చేసింది ఏంటి, యోగా అంటే బాడీ ఫిట్నెస్ కొరకు, యోగం చేయటానికి అనుకూలంగా ఉండటానికి ముందు యోగా అంటే ఏమిటో ముందు అవగాహన రావడం కొరకు అని చేశారు. అని మన విద్య అది కాదు. యోగము కలపాల, కలిసిపోతాయి. జీవుడు బ్రహ్మం ఒకటైపోవాలి. అది యోగా, బాడీ ఫిట్నెస్ ముందు అట తెలియాలి. ఇప్పుడు పిల్లాడు ఉన్నాడు, వాడికి ABC అని పెద్ద అక్షరం రాసి గట్టిగా అరిసి మ్యాథ్స్ చెప్తే వాడికి అర్థం అవుద్ది. ఆడు చెప్పకపోతే అడికి ఏంటి అర్థం అవుద్ది. అలాగనే యోగా అన్నటువంటిది ఆసనాలు, అర్థమైందే. దాంట్లో కొన్ని ప్రక్రియలు ఉన్నాయి. ఆ ప్రక్రియలు హఠయోగ ప్రక్రియలు, సహస్ర కుంభకాలు ఉన్నాయి. ప్రాణాయామంలో అనేకమైన క్రియలు ఉన్నాయి, అర్థమైంది. ఇప్పటికీ స్వామీజీ చెప్పింది మన కృష్ణుడు చెప్పినటువంటి 5వ అధ్యాయంలో 27వ శ్లోకం వరకు ఎవరు చెప్పలేదు. ఇప్పుడు తెలుస్తుంది సమాజానికి, అర్థమైందా. యోగం అంటే ఆయన ప్రమాణం ఇవ్వలేకుండా, మా గురువు గారు అన్నారు కరెక్టే, అన్నీ కరెక్టే, కానీ ప్రమాణం చెప్పాలి. శాస్త్ర దృష్టాంతం, గురువు వాక్యం. గురువు ఏడు చెప్పాలి, నేను చేశాను, ఇదిగో శాస్త్రం, నువ్వు చెయ్యు. తృతీయం ఆత్మానుభూతి. ఈ 3 మేళవించాలి. ఆయనే కాదు, ఎవరిని అడిగినా ప్రమాణం చెప్పలేకపోతున్నాడు. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యకారి వ్యవస్థితం. నువ్వు ఏది చెయ్యాలన్నా శాస్త్రం ప్రమాణం. షర్ట్ కుట్టించుకున్నావు, ప్యాంటు కుట్టించుకున్నావు, ప్రమాణం లేకపోతే ఎట్లా. ఈ బాడీ ఎంత కొలతలు టైల్ తీసుకున్న తర్వాతే కదా దాన్ని తయారు చేస్తాడు, అది ప్రమాణం. ప్రమాణం లేకుండా ఎంత నీ చెయ్యి ఎంత ఇన్ని ఇంచీలు ఉంటే ఇన్ని ఇంచీలు ఎక్స్ట్రా కుట్టితే ఎలా ఉంటుంది, బాగుంటుందా. అట్లాగే ప్రతి దానికి ప్రమాణం. యోగము అంటే బ్రహ్మ విద్య, యోగము అంటే కలయిక. యోగా అంటే ఫిజికల్ బాడీ థిక్నెస్ కరెక్ట్గా తయారు చేసి యోగం చేయడానికి కావలసినటువంటి ఏర్పాట్లు చేశారు మహర్షులు. ఇవన్నీ మహర్షులు చెప్పినవే, ఎందులోనూ సత్యం లేకపోలేదు. ఏ గురువు చెప్పినా సత్యం ఉంటుంది, ఏ గురువుని మనమేం అనడానికి లేదు, అర్థమైందా. అతను చిన్న, ఇతను చిన్న, అతను పెద్ద, ఇతను అనేది. అది ABCDలు ఎలిమెంట్ స్కూల్ మ్యాథ్స్ చెప్పకపోతే MISC నువ్వు ఎక్కడైపోతావు. IAS ముందు ప్రాసెస్ పునాది వేసాడు కదా ఆయన, అంచేత ఆయన గురువే. అంచేత ఎవరు ఏం చెప్పినా సరే బ్రహ్మ విద్యది. కానీ యోగం అన్నటువంటిది దేంతో సంబంధం. త్రైగుణ్యో విషయోన్వేదం, 3 గుణాల గురించి వేదాలు చెప్తున్నాయి. నిస్త్రైగుణ్యో భవార్జున, నువ్వు గుణాతీతుడు అర్జున. ద్వంద్వాలు నిడిచిపెట్టు, సుఖము దుఃఖము లాభము నష్టము అని బేరీ చేయకు, వదిలే. నిత్య సత్వస్తు, నిత్యం సత్వగుణం కలిగి ఉండు. నిర్యోగ క్షేమ ఆత్మను, యోగము మరి అనుకో, కావాలనేది అడక్కో అంటే అక్కడ కోరుకున్నట్టే కదా. మళ్ళీ యోగం అంటే అది కూడా కోరికే కదా. కామిగాక మోక్షకామిగాడు అన్నారు, మోక్షం కావాలని కోరిక ఉండాలన్నారు. ఆ కోరికే కూడా పోవాలి. శవదహనం చేసేవాడు కట్టి పట్టుకుంటాడు, అన్ని కట్టెలు వేసి అన్ని తగలెడుతుంటాడు, అన్నీ ఎగేస్తాడు, ఎగదిగ అన్నీ కాల్చేస్తాడు. చేతిని కట్టి ఉంది, ఈ కట్టి కూడా లాస్ట్ ఏం చేస్తాడు, అందులో పడేస్తాడు. ఇంకేముంది, ఏమీ లేదు. అలాగనే మనస్సు ఉన్నంత వరకు ఎవరికి వేదాంతం అవ్వదు. మనో లయమే యోగం. లయము కూడా కాదు, నాశనం కావాలంటాడు రమణ మహర్షి. మనో నాశనం కావాలి, కర్తృత్వ భావన ఉండకూడదు.
లైమ్ అవుతుంది, మళ్ళీ బుడగల్లా నీటిలో బుడగల్లా వస్తుంటుంది. అందుచేత ఆయన నాశనం కావాలంటాడు. ఏంటంటే యోగము అంటే నాస్తి ధ్యానం వినా యోగం. ఇదే శృంగేరి పీఠాధిపతికి అప్పుడు మేము వెళ్ళేటప్పుడు పీఠాధిపతికి చెప్పాం, మీరు జ్ఞానం అంటున్నారు కరెక్టే, జ్ఞానం కరెక్టే, కానీ నాస్తి ధ్యానం వినా యోగం. నీకు యోగం వినా జ్ఞానం రాదని చెప్పారు. జ్ఞానం రావాలంటే ఓ బ్రహ్మ యోగతత్వోపనిషత్తులో బ్రహ్మదేవుడికి మహావిష్ణువు చెప్తున్నాడు, యోగం లేనిదే నీకు జ్ఞానం ఎక్కడ వస్తుంది, జ్ఞానం లేనిదే నీకు మోక్షం ఎక్కడ వస్తుంది అని చెప్పేసి బ్రహ్మదేవుడితో యోగతత్వోపనిషత్తులో మహావిష్ణువు చెప్తున్న విషయం అర్థమైంది కదా. ప్రతి ఒక్కటి డూ యోగా. అందుకు వితౌట్ యోగా నో ఎనర్జీ, వితౌట్ ఎనర్జీ నో సాల్వేషన్. హౌ టు క్రియేట్ మెంటల్ ఎనర్జీ. ఎప్పుడైతే మనకు బ్రెయిన్ మెచ్యూర్ అవుతుందో మనం 24 గంటలు కూడా కర్మ చేయగలం. చూడు, ఆ కుర్రాడు యోగం చేస్తుంటే వాడికి తెలియని విషయాలు కూడా తెలిసిపోతున్నాయి. వాళ్ళ తమ్ముడికి వాడు ఇంత ఉన్నాడు, ఏడురాడు వాడు గాల్లో తేలిపోతున్నట్టు అయిపోతుందని అంటున్నాడు. ఎవరికి వచ్చింది ఆ అనుభవం? ఎంతమంది ఉన్నారు చెప్పండి. వాడు నిన్నగాకమన్నా వాళ్ళ అమ్మ నాన్న తీసుకొచ్చినారు, యోగం నేర్చుకున్నారు. ఆడికి మాయ లేదు, మర్వం లేదు, ఆడు కూకొని యోగం చేసేస్తున్నాడు. ఆడి స్వరం వినండి మీరు, తలదించుకోవాలి. మనం చేసేది యోగం అంటే భుజిగీకరణం. శివానంద పరమహంస గారు దీన్ని ఏమన్నారు? భుజిగీకరణం అంటే ఉత్తమమైనటువంటి నాగుభావం చేసే గతి. ఇది ఉత్తమమైనటువంటి నాగుభావం చేసే గతి. ఆ గతి వాడికి వచ్చింది. ఎవరికి వచ్చింది చెప్పండి? అడిగాడు. ఆడికి ఏంటి తెలియదు పాపం, అన్నీ తెలుసు వాడికి. గురువుగారు చదువెందుకు చేస్తే అని అంటున్నాడు. మరి ఎక్కడికి వెళ్ళిపోయాడు చూడండి. చదువెందుకు అంటాడు నిందాక అక్కడ. చదువు అవసరం లేదే, ఇది చేసుకుంటే అన్నీ తెలిసిపోతున్నాయి చూసారు. అందుచేత వృతామోహమయీ మాత. మీలాంటి వారి తక్షణం ఏంటంటే అది లేదు ఇది లేదు అనకుండా జాతాబోధ మయస్వత జ్ఞానమయమైనటువంటి కొడుకు పుట్టాలంట. యోగం చేస్తే ఏమవుతుంది? జ్ఞానోదయం అవుతుంది. జ్ఞానం వల్ల కైవల్యాన్ని పొందుతావు. అప్పుడు జ్ఞానం అన్నటువంటి సుతుడు నీకు మోక్షాన్ని ఇస్తాడు. అంతేగాని ఈ సుతులు ధృతరాష్ట్రుడికి ఎంతమంది ఉన్నారు? కూర్చోరా రే, కూర్చో, అక్కడ కూర్చో. ధృతరాష్ట్రుడికి ఎంతమంది కొడుకులు ఉన్నారు? మోక్షం వచ్చింది అంటే చెప్పు దెబ్బలు సీవట్లు వచ్చినాయి. అది చేత కొడుకులు ఉంటే మోక్షం వస్తుంది, పిండం వేస్తే మోక్షం వస్తుంది. ఇవన్నీ నీ ముఖ్యం ఎక్కడ ఉందంటే ఇలా తిప్పి మన పండితులు చెప్పారు. వేదాల్లో కూడా అలాగే ఉంది. కర్మకాండ అంటారు. పురుగంతా వెతక చూసినా కర్మలకు ముక్తి లేదని ఒక దుడ్డి దెబ్బ పెట్టాడు వేమన్న. నీ ప్రపంచం అంతా గాలించి చూడు, కర్మలకు మోక్షం లేదన్న. అర్థమైంది కదా. అది పుట్ట పైన కొట్ట భుజుకొమ్ము చచ్చిన అన్నాడు వేమన్న. పుట్ట మీద లోపల బాగుంటే పైన కొడితే నీకు మోక్షం వస్తుందా? చేతంటే జ్ఞానోదయం కావాల. ఎవడు పిండం వాడికి వాడే వేసుకోవాలి. అర్థమైందా? బ్రహ్మకాపాలంలో పిండం ఎవడికి వాడే వేసుకోవాలి. ఆ బ్రహ్మకాపాలంలో ద్వైతం, ఈ బ్రహ్మకాపాలం అనేది అద్వైతం. అది యోగం వల్ల జరుగుతుంది. ఊది ఊది ముద్ద కట్టించాలి. దాన్ని రసం అని అంటారు సిద్ధవేదంలో శివానంద పరమహంస. అర్థమైంది కదా. రసమని అంటే శుక్రాన్ని గట్టి పట్టాలి, గట్టి పెట్టి పిండం కట్టాలి. పిండం కట్టి అందులో ఉన్న వాటర్ని కరిగించాలి. అదే ఊదడం. చూస్తాను ఏరా చెప్పండి. స్నానం చేసేయట్రా? శబాష్. వేడిగా ఉందా? వేడి లేదా? స్నానం చేసి మంచిది. ఏది వీడి స్వరము? అదేది ఫోన్ ఏది? దాంట్లో రికార్డ్ అవుతుంది. ఆపిరా, ఆపి లేకపోతే చెయ్యి. అది అది చూడండి, వినండి. ప్రాణాయామం అంటే అది వీడికి వచ్చింది ప్రాణాయామం. అయితే మనం చేసేది ప్రాణాయామం కదా. మీరు అడగొచ్చు, ఇన్నేళ్ళు బట్టి చేస్తాను ప్రాణాయామంకు దారి వే. అక్కడికి వెళ్ళేటప్పటికు ఇక్కడ నుండి ఇలా జీరో అయిపోతుంది. కుత్తిక నుండి సహస్రారం, సహస్రారం అంటే కుత్తిక. అది ప్రాణాయామం, అసలు ప్రాణాయామం. దానికి దోహం చేస్తుంది. ఎందుకంటే మన శరీరంలో ఉన్న వాతం, పిత్తం, కఫం, కొలెస్ట్రాల్ అన్నీ కూడా బయటికి పంపించాలి. ఒక సీసాలో అడే చూడండి స్వరం ఆగుతుందా ఎక్కడైనా? శివ చూడు, సిగ్గుపడు నువ్వు, నేను సిగ్గుపడాలి అది చూసి. చూడు ఎంత ఉన్నాడు, ఆగుతుంది అంటే
కంటిన్యూషన్ వెళ్ళిపోయిందా, తీరు అయిపోయిందా, అది ప్రాణాయామం. అది ఉత్తమమైన నాగుభవం శాస్త్రం. దానికి భుజగీకరణం అన్నారు. ఈ స్థితిలో ఇప్పుడు సహస్రారాన్ని చేరుకుంటుంది. వాడికి తెలియని స్థితి వచ్చింది, వాడికి తెలియదు. నాకేం తెలియలేదంటే గాల్లో తేలిపోయినట్టుంది అంటాడు. ఎంత స్థితికి వెళ్ళిపోయినట్టు చూడు. వాడు చూస్తే మూరలో ఉన్నాడు. అది ఎలా చదువుకోవాలా, శాస్త్రాలు చదువుకోవాలి చెప్పండి. కంటిన్యూషన్ అయిపోతుందా, అది ప్రాణాయామం. ఇదే వే చేస్తూ చేస్తూ ఉండగా రావాలి. వచ్చేటప్పుడు ఏమవుతుందంటే ఇది జాగృతి స్వప్న సుషుప్త అవస్థ దాటిపోద్ది. ఆ స్థితిలోనూ శంకరాచార్యులు వారు తత్వబోధలో చెప్పారు, శివానంద లహరిలో గల యదానంద రూపం ప్రకాశస్వరూపం ప్రకాశం కానించింది అక్కడికి. ఒరే ఓరే ఇక్కడ ఏంటి కనిపించిందిరా, అది ఎవరైనా చెప్పగలిగారా? దీపం కనిపించిందని అంటున్నాడు. యదానంద రూపం ప్రకాశస్వరూపం నిరస్త ప్రపంచం పరిచ్ఛేద శూన్యం అహం బ్రహ్మ వృత్తైక గమ్యం తురీయం సదానంద రూపం శివోహం శివోహం శివోహం. శివానంద లహరి శంకరాచార్య వారు. అది అనుభూతి. వాడు దీపం అంటున్నాడు, ఇంకొకటి జ్యోతి అంటాడు, ఇంకొకటి ఆత్మసాక్షాత్కారం అంటాడు. దాని కొరకే ఇది. వెలుతురులోకి వెళ్తే అన్నీ కనిపిస్తాయి, చీకటిలో నుంచి ఏం కనిపిస్తాయి? చీకటే. అంటే జీవుడు అంటే చీకటి, డార్క్నెస్. వెలుతురులోకి వెళ్ళిపోతే ఈశ్వరుడు. ఆ రెండు నీలోనే ఉన్నాయి. డార్క్నెస్ నీలోనే ఉంది, వెలుతురు నీలోనే ఉంది. నువ్వు వెలుతురులోనే జీవిస్తావో లేదు చీకటిలో జీవిస్తావో అది నీ ఇష్టం. అందుకే ఉద్ధరేద ఆత్మ అనాత్మ అన్నారు స్వామి. అర్జున, నీ మనస్సును నీ విషయం చెప్తున్నాను. అనాత్మ ఆత్మ ఈ రెండింటి వివరణ తెలుసుకుని నీవేం చేయదలుచుకున్నావు అది చేసుకో అని చెప్పాడు కట్టుకట్టుకు. ఎవరైనా రుద్దుతారు, శిష్యుడు రుద్దుతారు గురువు, కానీ వినకపోతే ఆయన ఏం చేస్తాడు? ఎవడి పైన వాడితే. అర్థమైందే? నాయన అటు వెళ్ళకరా, పర్వాలేదు, గాథలు ఉంటాయి, గంతలు ఉంటాయి, వద్దని అని చెప్తాడు గురువు. మరి వాడి మనసు నిలబట్టాలా? నీ గురువెంత వెదకి చూసిన కర్మ లేదంటే మరి ఎందుకు తిరగాలి? తిరగాలని మనసు ఉంది. అందుకోసం ఏంటంటే మనస్సు ఆగిపోవాలి. మనసు అంటే ఏమిటి? వాయు చలనం. చెలే వాతే చెలే బిందు. బిందు అంటే అక్కడ ఏంటి? మనస్సు. చెలే అంటే వాయువు చెలిస్తుంది, మనస్సు ఏర్పడ్డది. ఆ మనస్సు ద్వారా ప్రపంచాన్ని చూస్తున్నావు. దర్శన శ్రవణ ఇది వాసనలు. అక్కడికి వెళ్ళాం అలాగుంది, ఇక్కడికి వెళ్ళాం ఎలాగుంది, అరుణాచలం వెళ్తే అలాగుంది, అక్కడ బాబా గుహకి వెళ్తే ఎలాగుంది. ఇవన్నీ వాసనలు అవునా కదా? ఇవన్నీ నీకు మోక్షమా? బాబా గారు తపస్సు చేసి సిద్ధిని పొందారు, ఆయన మహాయోగి అయిపోయినాడు. అలాగే మన భారతి కూడా చేసింది, యోగ అయింది. అలాగే మనము కూడా చేసుకుని పొందాలి. అంతేగాని నా కొడుకులు ఉన్నారు, ధనం ఉంది, నా కర్మన నా ప్రజ నా ధనేన త్యాగే నైకేన. భారతి కర్మల్ని, ప్రజల్ని, ధనాన్ని అన్ని త్యాగం చేసి ప్రాణత్యాగం కూడా చేసింది. మహత్తరమైనటువంటి ఏదైతే శుద్ధ చైతన్యం ఉందో అందులో విలీనం అయిపోయింది, ఆకాశతత్వం దాటిపోయింది. అర్థమైందా? మహాయోగిని. చైతన్యం వినా కించిత్ నాస్తి సాక్షాత్కార అనుభవ జ్ఞానం. జ్ఞానం నానాకల్పిత జ్ఞానం, అజ్ఞానం అభేద దర్శనం జ్ఞానం. చూసారా? ఒక శక్తికి మినహా ఈ సృష్టిలో ఇంకోటి లేదు. అర్థమైందా? దానికి మినా అంటే దానికి మినహాయించి కించెత్తు నాస్తి ఇది, కించెత్తు లేదు అని ఇది ఈ విధంగా ఎవరైతే తెలుసుకుంటారో, సాక్షాత్కారాన్ని పొందుతారో అదే ఆత్మ సాక్షాత్కారం. చూసేది చూడబడేది ఒకటి అయిపోతుంది. సాక్షాత్కార అనుభవ జ్ఞానం జ్ఞానం. అది సాక్షాత్కారం ఎవరికైతే జరిగిందో సాధన ద్వారా కానీ విచారణ ద్వారా కానీ, రెండు మార్గాలు ఉన్నాయి. ఒక సాధనే కాదు. సాధన అంటే రెండు సాధనలే. లోకే అస్మిన్ వివిధానిష్ట పురాపోక్త మయానగా జ్ఞానయోగి అయిన సాంఖ్యానం కర్మయోగి అయిన యోగినం అన్నారు. రెండు మార్గాలు ఉన్నాయి. సత్యమవన్నీ ఒక పక్క పెట్టాడు కృష్ణుడు. మనకు బుద్ధి ఉంటే ఈ రెండు మార్గాల్లో ఏదో ఒకటి ఎన్నుకోవాలి. లోకే అస్మిన్, ఓ అర్జున, ఈ లోకంలో వివిధానిష్ట రెండు మార్గాలు ఉన్నాయి. అంటే రెండు మార్గాలు ఉన్నాయి. కర్మయోగి అయిన యోగి అయినా సాంఖ్యయోగి అయినా అన్నారు. సాంఖ్యయోగము కర్మయోగం అన్నారు. సాంఖ్యం అంటే విచారణ. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాడు, వెళ్ళిపోయాడు ఆయన, జపం చేసుకుంటున్నాడు. ఆయన సాంఖ్యుడు. ఎందుకంటే ఆయన ఇది కాదు అని వదిలేసి సన్యసించాడు సాంఖ్యుడు. మనం ఏం చేస్తాను? ఈ కర్మయోగం, భార్య బిడ్డ, ఏదో తోట దొడ్డి, ఉద్యోగం సద్యోగం, ఈ విధంగా మనం వెళ్తున్నాం. మనది పిపీలిక మార్గం, ఆయనది విహంగ మార్గం.
అర్థమైంది కదా. ఆ విహంగ మార్గం అంటే చెట్టు చివరన ఉన్న ఫలాన్ని పక్షి అనుభవిస్తుంది, చీమ అనుభవిస్తుంది. చీమకు చాలా టైం పడుతుంది. పిపీలక మార్గం ప్రమాదం లేకుండా నెమ్మదిగా వెళ్ళి అనుభవిస్తుంది. కానీ పక్షి ఏం చేస్తుంది, అమాంతంగా రెక్కలో సాచి ఎగిరిపోయి వెళ్ళి పట్టుకొని అనుభవిస్తుంది. పట్టు తప్పితే పండు దానికి దక్కదు. అందుకు సాంఖ్యంలోనూ ఇవి విహంగ మార్గంలో చాలా కష్టాలు ఉన్నాయి. మనం అనుకుంటాం ఆడికేంటి కానీ వదిలేనాడు, సన్యాసి అయిపోయినాడు, ఎవడు అవలేడు. సన్యాసి అంటే అర్థం ఏంటి, ఆయన అన్నాడు కాషాయం కాదు, జ్ఞానం సన్యాసి లక్షణం. ఎవరికైతే జ్ఞానం ఉంటుందో వాడు సన్యాసి, రియల్ సన్యాసి. అంతేగాని వేషం వేసినంత మాత్రానే దయానందుడికి ఒకసారి కాషాయదారులకు అందరికీ భోజనాలు పెడుతున్నారు కాశీలో. స్వామి దయానంద్ ఏం చేశారంటే, కాశీలోనూ కాషాయం వేసుకున్న అందరికీ మంచి గౌరవిస్తున్నారు, అయితే కాషాయ బట్టలకి కాదు గౌరవిస్తున్నారనే ఆ డ్రెస్ తీసేట ఇస్తర దగ్గర పెట్టేసి ఆయన పక్కకి పండట. ఇలా అందరూ చూస్తున్నారు మిటికి. ఏమండి మరి కాషాయం వేసుకున్న వాళ్ళకే కదా, అదే నాకు కాషాయం అక్కడ ఉంది కదా, దానికి భోజనం పెట్టండి అన్నట్టు. అన్నట్టు వేషధారులు ఎక్కువైనారు. కాషాయం అంటే దానికి ఒక పద్ధతి ఉంది, అర్థమైంది కదా. కాషాయం అందరూ వేయకూడదు, వేయచ్చు. మా గురువు గారు వారి గురువు గారిని అడిగారు, కాషాయం వేసుకోవచ్చా, నేను నీకు అర్హత ఉంటే వేసుకోలేకపోతే మానే, ఒకటే ముక్క పెద్ద గురువు కదా. మరి దానికి నీకు సరైన స్టామినా ఉంటే వేసుకో, తప్పలేదు. లేదు కదా పలుకో. వెనక ముఖం పట్టడానికి లేదు. కాషాయం అన్న తర్వాత ఇది నాది అనడానికి లేదు. నా భార్య, నా పిల్లలు, నా అనడానికి లేదు. అందుచేత కాషాయం సామాన్యం కాదు. కాషాయ దండమాత్రేనే యతి పూజ్యో నసంశయ అంటారు వ్యాసులు వారు. కాషాయం కట్టుకొని దండం కట్టి పట్టుకుంటే అటువంటి యతిని సందేహం లేకుండా పూజించని అన్నారు. కాషాయం అంటే ఏమిటి, యోగాగ్ని దగ్ధకర్ములు, యోగం చేసి ఆయనలో ఉన్నటువంటి కర్మలన్నీ సంకల్పాలన్నీ నాశనం చేసుకున్నాడు. కాబట్టి జ్ఞానోదయమైంది అగ్నికలరు. నేను యోగం చేసి జ్ఞానాన్ని, యోగాగ్ని దగ్ధకర్ములు, కర్మలన్నీ నాశనం చేసుకున్నాను. కర్మలు అంటే ఏంటి, సంకల్పాలు లేవు, నిష్కాముడైపోయాడు రియల్ యోగి. ఎప్పుడైతే మనసు లేదో వాడు యోగి. మనసు ఉన్నంత వరకు కర్మలు ఉండనే ఉంటాయి. చిత్తస్పందనం భవతి కర్మ. చిత్తం అంటే మనస్సు సంకల్పిస్తుంది, కర్మ స్టార్ట్ అయిపోతాం. ఈరోజు యోగా దినము, మోడీ గారు విశాఖపట్నం వచ్చారు, మేము బూర్లు ఉండాలా అని వాళ్ళు అనుకున్నారు, వాళ్ళు బూర్లు తెచ్చారు. ఈరోజు యోగా దినము, జున్ను తేవాలా అని వీళ్ళు అనుకున్నారు, జున్ను తెచ్చినారు. అవన్నీ సంకల్పాలే కదా, అంతేనా. అయితే మనం ఇక్కడ ఏడు చేసుకుందాం, యోగం చేసుకున్నాలే, ఇవన్నీ సంకల్పం లేదు కదా, ఏమీ లేదు. ఏది ఉంది అది ఉంది. సంకల్పం మాత్రం ప్రభు, సంకల్పమే సృష్టి. ఇక్కడ శూన్యంగా ఉండేది, అడవిలాగా ఉండేది. ఈరోజు సంకల్పం చేత కదా ఇవన్నీ తయారైనాయి. మీ అందరూ సంకల్పం చేత నేను కూర్చుంటే ఇక్కడ ఇవన్నీ తయారు చేస్తున్నారు. ఎవరు తయారు చేస్తున్నారు, భగవంతుడు తయారు చేస్తాడా? భగవంతుడు మనలో నుండి చేయించుకుంటున్నాడు. ఉన్నది భగవంతుడు అయితే మళ్ళీ భగవంతుడు ఏంటి, సంకల్పం మాత్రం ప్రభు సృష్టి అన్నారు వేదాల్లోనూ. సంకల్పమే సృష్టి. అక్కడ కొబ్బరి తోట అయ్యాలా, కొబ్బరి, ఇక్కడ నుయ్యి కట్టాలా, అక్కడ బోరు కొయ్యాలా, బోరు, ఇక్కడ మందిరం కట్టాలా, మందిరం అన్నారు. పేర్లు రాయాలా, ఏదయ్యా పేర్లు రాసావా, నువ్వు 3 రోజులు బట్టి రాశాడు ఆయన పేర్లు. ఏవా పేర్లు అక్కడ ఉన్నాయా? అంచేత ఇవన్నీ సంకల్పం. రెండైందా? సంకల్పం. సృష్టి అంటే సంకల్పం, అర్థమైంది కదా. సృష్టి, స్థితి, లయములు కారణం ఎవరు? మనస్సే. ఏ బొమ్మ లేడు, విష్ణువు లేడు, ఎవడు లేడు, అంతా నీలోనే ఉంది. రహస్యం తమోగుణం బ్రహ్మ, రజోగుణం విష్ణువు, సత్వగుణం ఈశ్వరుడు. అందుకు ఎక్కడ ముక్కు మూసుకొని కూర్చుంటాడు ఆయన, అది గంభంగా విచారం మీద కొట్టుకొని ధ్యానం చేసుకుంటాడు. సత్వగుణం ఉన్నవాడు ఈశ్వరుడు. విష్ణువు అంటారు, కాదు, విష్ణువు రజోగుణం, అలంకార ప్రియుడు, కుండలాల గద, సెగ్గు, చక్రం అన్నీ కావాలి, ఇంకా డెవలప్మెంట్. రజోగుణం ఉన్నవాడు ఇంకా అది చేయాలి, ఇది చేయాలి, మన ఆశ అనుకుంటే పనికిరాదు, లేదు ఇలా చేయాలి, అది అలా చేయాలి. సత్వగుణం ఉన్నాడు ఏదో కానీ అది జరుగుతుంది కదా చూద్దాం అని అంటాడు. అన్నీ మనలోనే ఉన్నాయి రామాయణంలో. తమో గుణం ఉన్నవాడు వాడికి ఏంటి తెలియదు పాపం, వాడు కోపస్తు మండుకున్నాడు ఉంటాడు. అది ఎవరు చేస్తే చూస్తాడు. అయితే నేను చేయగలను అనుకుని చెప్తే చేస్తాడు, లేకపోతే వాడికి తెలియదు. కుంభకర్ణుడు, ఓ మాటలో చెప్పాలంటే కుంభకర్ణుడు రజోగుణం, రావణ బ్రహ్మ. కుంభకర్ణుడు తమోగుణం, రావణ బ్రహ్మ రజోగుణం, సత్వగుణం విభీషణ. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన గో బ్రాహ్మణేభ్యం శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో.
లోకా సమస్త జనో సుఖినో భవంతు. లోకా సమస్త జనో. ఓం శాంతి.